లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఫారం నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి, అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి, అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త. వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం. శిరీష శిరీష రంగా పాండులకు మూర్తి గారు, ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నాం. శిరీష శిరీష అన్నగారులకు ఫోన్ చేసి అక్కర్లేదు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. హలో ఇన్స్పెక్టర్, నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణరాజు సిస్టర్ని. ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు. ప్లీజ్ సేవ్ మీ. శిరీష 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరూ స్లోగన్ చెప్పండి. అవ్వండి, నీకు చెప్పింది. పోలీసుల జులుం, పోలీసుల జులుం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని. ఒక్కడు నా మాట వింటేగా. ఇప్పుడేమైంది? రామరాజు గారి బర్త్డేకి బూరెలు పెట్టారని, వాళ్ళ అయ్యే తద్దినానికి గారెలు పెట్టారని సంకర పట్టుకున్నారు నా కోడకల్లారా. అరే, పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు అడిగారా? ముందు మన మీద పెట్టిన మర్డర్ కేసు గురించి ఆలోచించానా? ఏంట్రా దాన్ని గురించి ఆలోచించేది? అది మా నాన్న మీద అన్యాయంగా కేసు పెట్టింది. న్యాయంగా దాన్ని వేసేస్తే ఈ కేసు బూసీ లేకుండా పోద్ది. యూస్లెస్ ఫెలోస్. ఫ్యాక్టరీలోంచి పీకేసిన తర్వాత కూడా ఇలా పని లేకుండా దారులు కొడుతున్నారా? అమ్మగారు అబద్ధమాడిందంటే బాగుండదని నువ్వు మాపై పెట్టిన అటెంప్ట్ టు మర్డర్ కేసు నిజం చేయటానికి వచ్చా. ఎవరా నువ్వు? మన్నవ సాంబశివరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి.
నువ్వు ఒక్కడివే ఇంతమందిని కొట్టావా? నీ కరాటే కుంఫులు వచ్చా? ఆడదాన్ని కాపాడడానికి కావాల్సింది కరాటీలు కుంకుపులు కాదండి, దిల్లు. ఎంతుందేంటి నీకు దిల్లు? అంతా ఇంత కాదండి, ఓ ఈస్ట్ గోదావరి అంత ఉందండి. ఏమ్మా శిరీష, ఏమిటి గొడవ? నీకేం కాలేదుగా? సమయానికి ఇతను రాకపోతే ఏదో ఒకటి అయ్యేది. బై ది బై మీట్ మిస్టర్, నీ పేరేంటన్నావు? సాంసారం అమ్మా. పూర్ణచంద్ర గారు అబ్బాయి అమ్మా, మాకేం తెలీదు. ఓ, అయితే నువ్వు మనోడివే. చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ నేను చెప్పుకుంటాను గానీ మీరు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వండి. అలాగేనమ్మా. అన్నయ్య పద, వాళ్ళ అందు చూద్దాం. ఓ సందుక, అందుకని మనం వాళ్ళకి ఇంకా దూరం అవ్వాలా? వాళ్లే మన మాట జవదాటకుండా మనకు దగ్గర అవ్వాలంటే ఇలా వాళ్ళని తోక తొక్కిన తాచుల్లా రెచ్చగొట్టకూడదు. తోక ఊపే కుక్కలే మన చుట్టూ తిరగాలి. ఎలా? ఎలా ఏముందండి, లాకౌట్ ఎత్తేయండి, వాళ్ళపై పోలీస్ కేసులు ఎత్తేయండి, 1 నెల బోనస్ ఇచ్చేయండి, అంతే. వాళ్ళ కళ్ళకి మీరు దేవతలా కనిపిస్తారండి. ఫారిన్ లో తిరిగి వచ్చిన మీ కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు. ఓ, వండర్ఫుల్ ప్లాన్ చెప్పావు. హాయ్. నువ్వు ఏమో అనుకున్నాను గానీ చాలా తెలివైన వాడివే. అయ్యి బాబాయ్, నాకు సిగ్గేస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేశారు. మీకు 2 నెలల బోనస్ ప్రకటించారు. మీ మీద ఉన్న పోలీస్ కేసు కూడా ఇచ్చేసాం. థ్యాంక్ యూ మిస్టర్ సాంబశివరావు, యు ఆర్ రైట్. మీరేం చెప్తే అది రైటు, మీ వెనకాల ఈ రైటు. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి. ఏబిసిడి అలు కూడా రావా? థమ్సప్ తప్పితే ఏది రాదండి. థమ్సప్పా? అదేంటి? అదేనండి, ఏలుముద్ర. ఓ, ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని. ఇక చదువు ఎందుకండి, చదువుకుంటే తెలివితేటలని వేస్ట్ అయిపోతాయండి. చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా? ఓర్ యూస్లెస్ ఫెలో. నిజమేనండి బాబు, మనిషికుంది 1/2 కిలో మెదడు, అందులో తెలివితేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికితే బుర్ర తట్టుకోలేదండి బాబు, ఈటెక్కి పగిలిపోద్దండి. అందుకు చదువుకోలేదంటావు? హాయ్. సాంబశివరావు, ఆ, ఏంటది? ఆ? ఏంటిది డే టైమే రంగులు పూస్తున్నారు? దెయ్యం ఏమైనా పట్టిందా? కాదండి, పాపం ఏదో చేస్తున్నారు. అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగల కొడుతున్నారు? మొగుడు చచ్చిపోతే అట్టగే చేస్తారండి, లేకపోతే విధవని తెలియదు కదండి పాపం. మీకేమైనా బుద్ధుందా? ఆ మొగుడు టైం బాగోక చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛను చంపుతారా? బొట్టు పూలు తీసేస్తారా? మేమే చేయమమ్మా, దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టకపోతే పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాడేమో. ఈ బట్టలు కూడా విప్పేసి తెప్పండి. మొగుడు ఉన్నప్పుడు అన్నం తింది, ఇక నుంచి అన్నం తింటే మానేస్తుందా? భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది, భర్త లేడని ఇప్పుడు నీళ్లు తాగడం మానేస్తుందా? మానేదిగా. అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? చెప్పండి చెప్పండి. మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది, నీకైనా ఉండక్కర్లేదు. స్టూపిడ్ ఇడియట్లా కూర్చుని ముందు పోపుతావా? మొగుడు చచ్చిపోతే 1 పూట బాధపడు, 2 పూటలు ఏడు. అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పెట్టుకుని ఏడుస్తూనే ఉండు. అంతేగాని ఆడదాన్ని పరువు తీకు. ఆగండి.
మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? పేడ మహ్వా, నీకు కూడా ఈ ఆచారాలు పిచ్చుందా? నాకదే పిచ్చి నీకు పట్టింది. లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా? షడప్! మొగుడు చచ్చిపోతే ఇలా బోడిగా తయారు చేయాలా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పసుపు కుంకాల రేటు పడిపోయాయి. కరెక్ట్. పెళ్ళయ్యాక నీ మొగుడు చేస్తే నువ్వు ముండ మోయకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెగ తిరుగుదుగాన్లే. ఇక్కడ మాత్రం అడ్డం రాకు. లేదా తెలియకపోతే నేర్చుకో. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళై భర్త లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, మొగుడు లేరు, అయినా నువ్వు బొట్టు పెట్టుకోవట్లేదా? బొట్టు చూపించగలవు గాని తాళి బొట్టు చూపించగలవా? పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలిమెట్టెలు. ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియచెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు. పెళ్లి కాకముందు లంగా ఓణీలతో, పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో, మొగుడు చచ్చి పెళ్లి ముచ్చట తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం. మొగుడు పోయాక కూడా తగుదునమ్మా అని టింగు రంగమని తిరిగితే ఎవడికో తిక్కరేగి శీలం దోచేస్తాడు. దోచేయని శీలం పోతే ఏమైంది? మరి తెగించిన దానివి నీకేం తెలిసే శీలం అంటే? శీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్ల బట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు. అంటే అగ్లీగా కనపడాలి. ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు. ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని ఓ మూల కూర్చోవాలి. కానీ పెళ్ళాం పోయిన మగాడు మాత్రం ఎవరితోనో తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మొగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరందరూ ఇలా చేస్తున్నారు. ఐ విల్ చేంజ్ దిస్ బ్లడీ డామ్ థింగ్. ఈ ఆచారాన్ని మారుస్తాను. చాలే ఊరుకోవమ్మా. నీ దారి నువ్వు పోక మధ్యలో నీ గొడవ ఏంటి? నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాలు తీసేసి తెల్ల బట్టలతోనే నా భర్తనే తలుచుకుంటా. ఇదవరలిగా బతుకుతాను. వీళ్ళింతే, వీళ్ళ జీవితాలితే, వీళ్ళు అస్సలు బాగుపడి చావరు. అవునండి, నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు. మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. మీరు చెప్పిందే రైటు, మీ వెనకాల రైటు. థ్యాంక్ యూ సాంబా. ఒకటి ఈస్ట్ గోదావరి, ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు. కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజులుకా? మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. మేము ఈ వయసులోనా? ఇంకా 30 టచ్ అవ్వలేదు, అప్పుడే సింటెక్స్ ట్యాంకుల్లా తయారయ్యారు. పదండి పదండి. జంప్ జంప్ జంప్. 1 2 3 4. నెక్స్ట్ ఇలా చేయండి. చేయండి ఒకటి త్వరగా. బెంచ్ వంగండి. శిరీష, ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా? ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా? ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళకి లేరే. కరెక్ట్, కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, త్వరగా త్వరగా స్టార్ట్ చేయండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. మా చెల్లిలాగా స్లిమ్ అయిపోవాలి. బాబాయ్. చేంజ్ చేంజ్ చేంజ్. ఓహో, ఏంటది స్లో? అమ్మా మీకోసం ఎవరు ఆడవాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రాం ఉంది. అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలు మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడా మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లా మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బెసెంట్, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.